ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఏ ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం అండి. దేవుళ్ళు ప్రతిరోజు ఇలా ఆనందించడం, ఉదయమే లేచి వేకువజామునే చక్కగా ఆయనను వెతుకుతూ ఉన్నాం కదా. ఆయనను వెతుకు వారి పట్ల దేవుడు మరి వారి హృదయాన్ని సంతోషకరంగా నింపే దేవుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. దేవుని మాటల ద్వారా నూతనమైన మరి కృపను మనము అనుభవించనై ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, దేవుడు మన ప్రార్థనని వినే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన మన ప్రార్థనలు విని చక్కనైన రీతిలో మన పట్ల కార్యము చేసే దేవుడై ఉన్నారు. చూడండి, అందుకని మనం ఏం చేయాలంటే మనకున్న పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనని అంగీకరించి మన పాపాలను క్షమించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థనలో ముందుకు సాగుతున్నారండి? పాపాన్ని ఒప్పుకుంటున్నారా లేదా? చూడండి, పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అలాగే దేవుణ్ణి వెతుకుతూ మనం చేసే ప్రార్థన ద్వారా మన ప్రార్థన దేవుడికి అంగీకారమైన ప్రార్థనగా ఉంటుంది. ఆమేన్. మన ప్రార్థనని దేవుడు అంగీకరిస్తారండి. ఉదయకాల సమయంలో చాలాసార్లు మీరు అనుకోవచ్చు, దేవుడు నా ప్రార్థన వింటున్నారా? నా దుఃఖాన్ని చూస్తూ ఉన్నారా? నాకున్న వేదనని చూస్తూ ఉన్నారా? నాకున్న బాధను చూస్తూ ఉన్నారా? నాకున్న పరిస్థితులు దేవుడు చూస్తూ ఉన్నారా? ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా. ఎస్, ఆయన చూసే దేవుడై ఉన్నారండి. చూడడమే కాదు, మన పట్ల కార్యము చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ పోరాటాలతో బాధపడుతున్నా, ఏ విషయంలో దిగులు చెందుతున్నా, ఏ విషయంలో నిరుత్సాహంతో ఉన్నా బాధపడకండి. దేవుడు మన పట్ల కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. సమస్తాన్ని సమకూర్చే దేవుడై ఉన్నారు. అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయాలలో ఎన్ని పోరాటాలతో మీరు ఉన్నా దేవుడు మీరు చేసే ప్రార్థన, మనమందరం చేసే ప్రార్థనని దేవుడు ఆలకించే దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకని ప్రతి విషయాన్ని బట్టి తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. ఎవరైతే తన్ను తాను తగ్గించుకొని ప్రార్థిస్తారో, ప్రతి విషయంలో దేవుణ్ణి వెతుకుతూ ఉంటారో, చక్కనైన రీతిలో వారి పట్ల కార్యము చేసే దేవుడై ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి విషయాల్లో బాధపడుతూ ఉన్నా ప్రార్థించండి మోకరించి. ఆమె దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. బలమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన మనల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉంది. అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని చక్కనైన రీతిలో నడిపిస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రభావితులు అవుతున్నాం. అయా, నీవు మా ప్రార్థనని ఆలకించే దేవుడవై ఉన్నావు. అయా, మా ప్రార్థనలు వినే దేవుడవై ఉన్నావు. మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవై ఉన్నావు. అయ్యా, ఎంత మంచి దేవుడవు. ఎంతమంది అయితే మా ప్రియులు కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, మిమ్మల్ని వెతుకుతున్నారో, మీ జవాబు కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం. వారు ఇదిగోండి, ఎంతమంది దీన మనసు కలిగి అయ్యా మీ సన్నిధిలో మిమ్మల్ని వెతుకుతున్నారో వారి పట్ల బలమైన కార్యాలు మీరు జరిగించండి. వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని సఫలపరచండి, ఉన్నత స్థితిలో ఉంచండి. అయ్యా, గొప్పవారిగా చేయండి, బలపరచండి. ప్రతి విషయంలో మీ కృప అందరికీ తోడై ఉంటుంది కాక అని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ మేమందరం చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నంలో మీ సహాయం మాకు తోడుగా ఉంటుంది కాక. అద్భుతం జరిగించండి. బలమైన కృపల చేత మమ్మల్ని నింపండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.